అరే ఏనుగు వస్తుందిరా. అరే లెఫ్ట్ సైడ్ ఏనుగు పోయినా దేవుడి. ఏం అట్ట కుప్ప కూలిపోయింది ఏం బేటా అట్టం పట్టది ఏనుగు దెబ్బకే భయానికి అది. ఏ వారియర్ 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 పాపా బేటా వాడు ఇంద్ర డైరెక్ట్ వచ్చి స్కోప్ పెడుతున్నాడు రా వాడు ఇటు ప్లేయర్ దాన్ని వాటర్ ఎంత అంటే అంటే ఎట్లా లైవ్ లా నువ్వు ప్లేయర్ బాట్ అంటే ఏం బేటా నువ్వు మరి షార్ట్స్ భయం ఉందలా పక్క రూమ్ కి ఈ లమ్మలం తేంగా లంచాడని అమ్మ అరే అరే కుక్క లంచోడక రా వాళ్ళకి అందులో ఎంత లూట్ అయితే వచ్చింది మామ టార్చ్ బాయ్ ఆగా వానికి బాట్ ఫైర్ కొడు వానికి బాట్ ఫైర్ కొట్ట ఉంటాడు ఏం కదా అదే ఎగరేస్తా టార్చ్ బాయ్ కవరీ బాయ్ లైన్ వెరీ గుడ్ ఏం ఫైదా షార్ట్స్ బాయ్ ఆడుండి కిల్స్ రాలే బాట్లను కొడతావు షార్ట్స్ బాయ్ వస్తున్నా వద్దొద్దు షార్ట్స్ బైక్ ఇస్తే ఏం ఫైదా ఎప్పో కొట్టని కూడా కొట్టలేదు రాని కూడా టీంకి సపోర్ట్ అయ్యలే గన్ తెగి పనికి రెడీగా ఉన్నాడా కాదు ఏం చెప్తున్నాడు చూసా అది మొగ్గురు అంటుడా అంత ఒట్టులోకి నా ప్లేయర్ మరి ఆయన గన్లేదు కాబట్టకాయలు డైరెక్ట్ డిన్నర్ అన్న వద్దొద్దు లోపల ఉన్నాడు వైట్ కలర్ P90 ఉంది ఆడ దగ్గర బయటకు వచ్చిండు నా దగ్గర K90 ఉంది ఏడేళ్ళు నోసుకోకపోతున్నా నీ బుల్లెట్ టచ్ కావుతా నా బుల్లెట్ టచ్ అవుతుంది అన్న జోన్ రావాలి వాడు అన్న సైడ్ వస్తుంది అన్నా ఏడేళ్ళు పడిందన్నా పడ్డది బేటా పడుతుంది బేట ఇడిపోతావు just coming and fucking you very badly baby చెప్పినా నోస్కోప్ వాడదు టార్చ్ బాయ్ చెప్పినాక ఓటకపోతే ఇజ్జత్ అవుతాయి లేవలా వాడు అట్లా కొట్టదు ఆగు వానికి సన్మానం చేద్దాం హ్యాపీ న్యూ ఇయర్ చెప్పు బేటా వానికి హ్యాపీ న్యూ ఇయర్ టీమ్మేట్ కు ఆకి రివైవ్ చేద్దాం చెప్పు ఇద్దరిని కొట్టిన పైన ఖర్జూర్ మంచిది బేటా ఫస్ట్ నైట్కి ఖర్జూరాని పాలలు వేసుకొని తింటే గుర్రం దిగేది లేదు ఇంకా ఆ రోజు నైట్ అందుకని నైట్ ఫస్ట్ నైట్ రోజు ఖర్జూరాలు తీసుకొచ్చి పెడతా ఎందుకనుకున్నావు పిల్లగాడు మంచిగా
పిల్లగాడు మంచి ఊపులో ఉండాలని మరి ఏమనుకున్నావు బేట ఖర్జూరా అరుపులా మంచిగా విరిగిపోయినా విరిగిపోతుంది లేని అది ఖర్జూరా తిన్నాక 1 అవర్కి దానికి అరుపులే ఇంకా గాడి వచ్చినా కూడా ఎక్కి వాడి తెగుతావు బ్రో నువ్వు అంత పవర్ఫుల్ అవుతావు ఈ డెజర్ట్ ఉంటాయి కదా ఆ ఎడార్లా గాడిదలు ఎందుకు తిరుగుతాయి అనుకో ఆడ ఖర్జూరా బాగా దొరుకుతాయి మట్టిలో అక్కడిక్కడ దొరుకుతాయి అవి నవ్వులుతుంటాయి అవి అందుకనే గాడిదకి అంత స్ట్రెంత్ ఉంటుంది బ్రో గాడిదకి కానీ హార్స్కి కానీ అంత స్ట్రెంత్ ఎన్ని చూస్తాను అవి ఖర్జూరా తింటాయి అవి చూసినా ఒకసారి గాడిద కింద చేయబెట్టి చూసినా ఎట్లుంటుందో చాలా పెద్దగా ఉంటుంది బ్రో భయపడతావు చూస్తే చిన్నపిల్లలు చూసేటి కావవి పొరగాళ్ళు చూసేటి కావాలి అందుతుంది నోట్లో కూడా పెట్టుకోవచ్చు ఎట్లా అంటే అట్లా ఒకసారి పెట్టి రీల్ చేయరా ట్రెండింగ్ లాగా వెళ్ళిపోతావు డైరెక్ట్ ఎంతమంది టిప్స్ ఇస్తానేనా లైన్ ఒక్కసారి లైన్ మనం గాడిదని పట్టుకొని దాని ఏ మగ గాడిద కావాలి లైన్ ఆడగాడిద వద్దు ఫరక్ లేదు మగ గాడిద కింద చేయడం లైన్ మజా వస్తుంది హ్యాష్ట్యాగ్ 1 దాన్ని పట్టి ఊపాలి లైన్ పట్టి మనమే ఊపాలా అది ఊపకపోయినా బాదాం ఖర్జూరా బాదాము ఖర్జూరా తింటే ఇంకా లేస్తా చూడు బ్రో మామూలుగా లేవదు మీరు ట్రై చేయండి ఒకసారి ఇన్స్టా రీల్ పెడతారు రేపు రాడ్ బ్రో 9mm సిప్పుచ్చిపోతుంది లైన్ వెనకాల బయట పోదు బ్రో ఆ బాదాం ఇంకా తిని నేను చెప్పింది ఎందుకంటే జిప్ ఊసిపోతుంది అంత రాడ్ అవుతుంది అప్పుడు రాడ్ పెట్టుకొని తిరగాలి డేట్స్ చాలా మంచివి బ్రో డేట్స్ బాదం 2 కాంబినేషన్ తినండి చాలా మంచిది రీల్ 11 ఉంటారు కదా బ్రో అలాగే ఎప్పుడు రీల్ చేసి పోయి పెట్టేసేది చాలా మందికి సుల్లీలు ఇవ్వదు బ్రో అట్లాంటి వాళ్ళకి చెప్పేసి బాదాము డేట్స్ నవలమన్నారు మంచిగా లేస్తుంది సుల్లి ఇన్స్టా రీల్ చేసుకోరు ఏమంటారా తినొచ్చు ఏం కాదు నవ్వులుతా కాకపోతే మంచిగా నవ్వులాలి బేటా గాడిద మింగినట్టు మింగొద్దు గప్ప గప్పని నవ్వులుతూనే ఉండాలా దవడకేసి నవ్వులాల పనులు ఎందుకు ఇచ్చిండు మరి దేవుడు నవ్వులనికే అట్లా నవ్వులుతూనే ఎంతసేపు నవ్వులితే అంత ఊడుతుంది కింద ఎంతసేపు నవ్వులితే అంతసేపు ఊడుతుంది బేటా కింద అర్థమైంది షార్ట్స్ అట్లా కొంతమంది ఏం చేస్తారు గప్ప గప్ప మింగేస్తారు పంది మింగినట్టు పంది అట్లనే మింగుతుంది తెలుసా పంది ఎట్లుంటుంది అట్లా అందుకని నవ్వులాల మంచిగా పనులు ఎందుకు ఇచ్చిండు దేవుడు మనకి నవ్వులనికి ఎంతసేపు నవ్వులితే అంత ఊడుతుంది కింద రసం ఖర్జూరా ఇంకా బాదాం 2 ఊడుతాయి కింద ఆ ఊరినప్పుడు ఇంకా మజా వస్తుంది